దుర్యోధనుడు మరియు శకుని ఇద్దరూ ఇంద్రప్రస్థ వైభవాన్ని చూడటానికి బయలుదేరారు. ముందుగా సైన్యాన్ని పరిశీలించారు. కనుచూపు మేర విస్తరించిన సైన్యాన్ని చూసి ఇంతటి మహారాజ్యాలు కలిసి కూడా యుద్ధం చేసి పాండవులను ఓడించడం అసాధ్యమని దుర్యోధనుడికి అర్థమైంది. రాజసూయ యాగం సమయంలో జయించిన రాజ్యాల సగం సైన్యం ఇక్కడికి చేరడంతో ఇది అపూర్వమైన మహాసైన్యంగా మారింది. ఆ దృశ్యం చూసిన క్షణమే ధర్మం న్యాయమార్గాల్లో పాండవులను ఓడించలేనని దుర్యోధనుడు తేల్చుకున్నాడు. తర్వాత ఖజానా ద్వారం తెరిచారు. జయించిన రాజ్యాల నుండి వచ్చిన సంపద, మైత్రీ సూచనగా లభించిన కానుకలు అన్నీ కలసి అపార ధనరాశిగా మారాయి. వీళ్లను ఓడించే మార్గమేమిటి అనే ప్రశ్న అతని మనసును కదిలించింది. ఇంకా చూడాల్సింది ఒకటే, మయుడు నిర్మించిన మయసభ. ఆ మయసభను చూడటానికి అనేక రాజులు గుంపులుగా వచ్చారు. ఆ ప్రశంసలు దుర్యోధనుడి గుండెల్లో అసూయను మరింత పెంచాయి. అందుకే గుంపునుంచి వేరుపడి ఒంటరిగానే ఆ విలాసమయ మాయామందిరాన్ని చూడటానికి దుర్యోధనుడు ముందుకు సాగాడు.